మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో, నెలల్లో, వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ క్రిస్మస్ దినాన దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. ఎందుకంటే సంవత్సరం అంతా మరి దేవుడు ఆయన పని సైకిల్లో మనం దాచాడు కదండి. గతించిన క్రిస్మస్ దినం నుంచి మరి ఈ క్రిస్మస్ దినం వరకు ఆయన రెక్కల చాటును మనం భద్రంగా కాపాడి మరి మరొక నూతనమైన దినాన్ని, క్రిస్మస్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. కృతజ్ఞత అనేది మనము ఇప్పుడు కూడా కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు చూడలేరండి. మరి దేవుని సన్నిధిలో వాళ్ళు నిలవబడలేరన్నమాట అండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా సువార్త 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గొప్ప ఆదరణకరమైన వాగ్దానం మనకిచ్చాడండి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినదినము మనం పొందుకుంటూ ఉండాలన్నమాట అండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక్కసారి ఇవ్వబడతాయండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి స్త్రీలు దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడండి. అంతే కదండి. గర్భఫలాన్ని కూడా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, కాపాడుతాను అని అంటున్నాడండి. అలాంటి వాగ్దానం మనం ఎప్పుడు కూడా దేవుని నుంచి పొందుకుంటూ ఉండాలన్నమాట అండి. ఒకసారి మనం పొందుకుంటే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా పొందుకుంటూనే ఉంటామండి. అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనకి, మన మీద, మన బిడ్డల పైన, మన కుటుంబ సభ్యుల పైన కుమ్మరిస్తాడనమాట అండి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేలాగా ఉండాలి, కానీ దూరం చేసుకునే వారంగా మనం ఉండకూడదనమాట అండి. దేవుని యొక్క కాపుదల, ఆయన దీవెనలు, ఆయన సంరక్షణలో మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాం అన్నమాట. ఆయన కనికరం మన పైన ఉంటే మనం ఎప్పుడు కూడా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.